పుష్ప హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడంతో పాటు కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ కూడా జరిగింది. ఈ లోపుగానే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు, బడా పొలిటికల్ లీడర్స్ కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది నిర్మాతలు ఏకంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా వెళ్లారు. అయితే వీరంతా కూడా బన్నీకి మద్దతుగానో సింపతిగానో వెళ్లారు. చిరంజీవి కూడా వస్తారన్న వార్త వినిపించిన పోలీసులు రావద్దని చెప్పడంతో ఆయన ఆగిపోయారట. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన హీరో కారణంగా జరిగిన తొక్కిసలాట్లో ఒక సాధారణ మహిళ రేవతి మరణిస్తే ఒక్కరు కూడా సినిమా వాళ్ళు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, మద్దతుగా కూడా నిలవలేదు. ఎందుకంటే ఆమె ఒక సాధారణ మహిళ కాబట్టి, బన్నీ సెలబ్రిటీ కాబట్టి ఆయన కోసం పోటెత్తారు. అంతేకాకుండా ఆ మహిళ ఇండస్ట్రీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఆమెను పట్టించుకోలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవతి కుమారుడు 8 ఏళ్ల శ్రీతేజ ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్నాడు. కనీసం ఆ చిన్నారిని గురించి కూడా ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆ చిన్నారి కిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక్కొక్కరు 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నప్పటికీ కేవలం 25 లక్షలు ఇస్తే సరిపోతుందా? ఒక సాధారణ మహిళ ప్రాణం విలువ అంతేనా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పి 25 లక్షలు ఇచ్చి సరిపెట్టేశాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. కనీసం ఆయన బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి 1 కోటి రూపాయలైనా ఇచ్చుంటే అల్లు అర్జున్ మీద ఈ రోజు ఇంత నెగిటివిటీ వచ్చేది కాదనే విధంగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా లాయర్లకు, కోర్టులకు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదంటున్నారు. ఒక కామన్ మ్యాన్ ప్రాణం విలువ ఇంత తక్కువ, వారిపై సింపతి కూడా ఉండదా, పరామర్శ కూడా ఎవరు ఉండరా అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అంతేకాదు, ఇదే కేసులో సంధ్యా థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం సందీప్, సీనియర్ మేనేజర్ ఎం నాగరాజు, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ గంధకం విజయ్ చంద్ర కూడా అరెస్ట్ అయ్యారు. విచిత్రం ఏంటంటే వారు అరెస్ట్ అయిన విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన లాయర్లు వాదిస్తున్నట్టుగానే వీరికి కూడా నేరుగా ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ ఇప్పుడు నోరెత్తుకుని పడిపోతున్న రాజకీయ నాయకులు వారి అరెస్టును ఎందుకు ఖండించడం లేదు? ఆన్సర్ సింపుల్, వారు సెలబ్రిటీలు కాదు. వారి అరెస్టును ఖండించకున్నా రాజకీయంగా వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి. అంతేకాదు, సినీ రంగం కూడా వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.